రేపు ఇండియా మరియు శ్రీలంక మధ్య మొదటి వన్డే జరగబోతోంది. అయితే ఈ వన్డేకి ముందు ఆనవాయితీ ప్రకారం రోహిత్ శర్మ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు. అక్కడ గౌతమ్ గంభీర్ గురించి అలాగే టీమిండియా ప్లేయింగ్ 11 గురించి కొన్ని విషయాలను చెప్పాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మరియు రిషబ్ పంత్ గురించి మాట్లాడుతూ ఆ ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే ఇద్దరు మ్యాచ్ విన్నర్సే. ఇది నాకు చాలా పెద్ద తలనొప్పిగా మారిపోయింది, కానీ తప్పదు, కొన్నిసార్లు ఇలాంటి వాటిని భరించాలి. అయితే ఇలాంటి మంచి వాటికి ఇబ్బంది పడ్డం కూడా చాలా ఆనందంగా ఉంటుందని చెప్పాడు రోహిత్ శర్మ. అంటే మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్స్ ఇద్దరు టీంలో ఉంటే మంచిది అని రోహిత్ శర్మ చెప్పిన దానికి అర్థం. ఇక గంభీర్ కోచ్ అయ్యాక రోహిత్ శర్మది ఇది మొదటి ప్రెస్ మీట్. గంభీర్ గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ గౌతమ్ అన్న డ్రెస్సింగ్ రూమ్ లో చాలా ఉల్లాసంగా ఉంటాడు. అయితే తన పర్సనల్ లైఫ్ లోకి మనం దూరకూడదు. తను ఎక్కువ నవ్వాలా తక్కువ నవ్వాలా అన్నది అతని ఇష్టం. దాని గురించి మనం ఇక్కడ మాట్లాడడానికి లేము. గంభీర్ అన్న కూడా ఎంతో క్రికెట్ ఆడాడు. ఇక్కడికి రాకముందు ఎన్నో ఫ్రాంచైజీలతో ఐపీఎల్లో పనిచేశాడు. అయితే ఎప్పుడైనా సరే కోచ్ మారినప్పుడు, కోచింగ్ స్టాఫ్ మారినప్పుడు అక్కడ పని చేసే పద్ధతి కూడా మారుతుంది. దానికి మేము అలవాటు పడతాం. ఇంతకుముందు రవిశాస్త్రితో ఒకలాగా ఉండేది పని, ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్తో ఒకలాగా ఉండేది అని గుర్తు చేశాడు రోహిత్ శర్మ. ఇక రేపు జరగబోయే మొదటి వన్డే ముందు శ్రీలంకకు భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో మనం చూసాము, మతీషా పతిరానా వన్డే సిరీస్ నుంచి రూల్ అవుట్ అయిపోయాడు ఇంజురీ కారణంగా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక షాక్ తగిలింది. దిల్షన్ మధుశంక కూడా మొదటి వన్డే నుంచి రూల్ అవుట్ అయ్యాడని చెప్పి. అది సిరీస్ అవుతుందా ఓన్లీ వన్డే అవుతుందా తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.